అందరూ ఎదురు చూస్తున్న 'గుంటూరు కారం' సినిమా రానున్న సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్నటువంటి మూడవ సినిమా 'అతడు', 'ఖలేజా' లాంటి ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్ని అందించిన వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈసారి రాబోతున్నటువంటి సినిమా ఎట్లా ఉండబోతుందనేది జనాల్లో విపరీతమైనటువంటి హైప్ ఉంది ఈ సినిమాకి. 'సలార్' తర్వాత అలాగే ఈ ఏడాది మొదటి నుంచి రాబోతున్న సినిమాల లెక్కలో ఫస్ట్ రాబోతోంది 'గుంటూరు కారం'. ఈ తర్వాత హైయెస్ట్ హైప్ ఉన్న సినిమాలు చాలా రాబోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించినంత వరకు 'గుంటూరు కారం' యొక్క ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ ఎట్లా ఉంది అనే దాని మీద యాజ్ యూజువల్గా ఫ్యాన్స్ అందరూ చాలా బాగుందంటున్నారు. అట్లాగే నాకు కూడా పర్సనల్గా ట్రైలర్ నచ్చింది. మహేష్ బాబు యొక్క వన్ మ్యాన్ షో నడిచింది ట్రైలర్ అంతా. ట్రైలర్ మొత్తం కూడా ఎక్కడ చూసినా మహేష్ బాబే హైలైట్ అయ్యాడు. స్టోరీ గురించి అంతగా రివీల్ చేయకుండా చాలా తెలివిగా ట్రైలర్ని కట్ చేశాడు త్రివిక్రమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మహేష్ బాబుని చూసి మహేష్ బాబు మేనరిజమ్స్, డైలాగ్స్, యాటిట్యూడ్, స్వాగ్, డ్యాన్సులు, అసలు హోల్ ప్యాకేజ్ ఆఫ్ మహేష్ బాబుని త్రివిక్రమ్ అద్భుతంగా చూపించబోతున్నాడు ఈ సినిమాలో అనేది ట్రైలర్తో వీళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఫ్యామిలీ సినిమా అని తెలిసినా ఎక్కడ ఫ్యామిలీకి సంబంధించి డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూపించడం కానీ, ఎంతసేపు ఫైట్స్లో అడపదడప మనుషులు కనిపిస్తున్నారు, మహేష్ యాక్షన్ సీక్వెన్సెస్లో మనుషులు కనిపిస్తున్నారు తప్ప వాళ్ళ పాత్ర ఏంటి, అది ఎంత సీరియస్గా ఉండబోతోంది అనే దాన్ని త్రివిక్రమ్ ఎక్కడ రివీల్ చేయకుండా ముందుకు వెళ్ళడని చెప్పుకోవాలి. మొదటి నుంచి కూడా 'అజ్ఞాతవాసి' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్లోని ఇది వస్తుంది. ఇది ఎట్లా ఉంటుందో అని చాలామంది కంగారు పడ్డారు. 'అజ్ఞాతవాసి' ట్రైలర్ చాలా పేలవంగా ఉంటుంది. స్టార్టింగ్లో వచ్చే ఒక డైలాగ్, కుర్చీకి సంబంధించిన డైలాగ్ తప్ప. కానీ ఇది మాత్రం అవుట్ అండ్ అవుట్ సంక్రాంతి మాస్ సినిమా, బ్లాక్ బస్టర్ సినిమాలాగా కనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫినెట్లీ కలెక్షన్ల వర్షం కురవబోతోంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే త్రివిక్రమ్ గనక ఇక్కడ కాస్త ఫ్యామిలీ సెంటిమెంట్స్ని అలవైకుంఠపురం సినిమా టైప్లో కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేశాడా, ఈ సినిమా తిరుగులేని బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ చూస్తుంది. ఎందుకంటే కేవలం 'సర్కార్ వారి పాట' లాంటి సినిమాలు, లేకపోతే 'సరిలేరు నీకెవరు' లాంటి కాస్త అబవ్ యావరేజ్ సినిమాలను కూడా మహేష్ బాబు అద్భుతంగా పుల్ చేయగలిగాడు. అసలు 'సర్కార్ వారి పాట' సినిమా నా దృష్టిలో ఒక పెద్ద తలకే నొప్పి లాంటి సినిమా. ఆ సినిమాయే 100 కోట్ల గ్రాస్ రాబట్టగలిగింది. అటువంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ కనుక సరైనటువంటి బేస్లు తీసుకుంటే, అంటే స్ట్రాంగ్ సెంటిమెంట్ విత్ స్ట్రాంగ్ లాజికల్ స్టోరీ కనుక త్రివిక్రమ్ తీసుకుంటే మాత్రం దానికి మహేష్ బాబు యొక్క హంగులు, అట్లాగే శ్రీలీల, పక్కన మీనాక్షి, ఇట్లా వీళ్ళందరి యొక్క హంగులు జోడయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అవడంలో గ్యారంటీ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా అని తెలుస్తున్నా కూడా మహేష్నే కంప్లీట్గా హైలైట్ చేయడం, సినిమాలో అసలు స్టఫే లేనట్టు మహేష్తోనే లాగేస్తారా, సినిమాలో సరైనటువంటి కథ లేదా, కథ పేలవంగా ఉందా, ఎందువల్ల అట్లా మహేష్ మీద మాత్రమే లాగాల్సి వచ్చింది, ట్రైలర్ మొత్తం కూడా మహేష్ మేనరిజమ్స్ మీద ఎందుకు లాగాల్సి వచ్చింది, అదేదో టీజర్లో చూపిస్తే సరిపోయేది మహేష్ సంబంధించి. ట్రైలర్ ఎట్లా కోరుకుంటామంటే సినిమా యొక్క కథ ఏంటి, మెయిన్ బలం ఏంటి సినిమాకి అనే దాని మీద కోరుకుంటాం. డెఫినెట్లీ హీరోయే సినిమాకి మెయిన్ పాయింట్ కాబట్టి హీరో గురించి కూడా కోరుకుంటాం. ఎంట్రన్స్ కానీ స్టార్టింగ్లో కాసేపు 2 minutesలో ఒక 40 seconds వరకు హీరో హైలైట్ అయ్యి మళ్ళీ లాస్ట్లో ఒక డైలాగ్ దగ్గర హైలైట్ అయితే ఓకే. అట్లా కాకుండా మొదటి నుంచి లాస్ట్ దాకా కూడా హీరోని ఎందుకు చూపించారు, కథ సరిగ్గా రాలేదా, అవుట్పుట్ సరిగ్గా లేదా అనే ఒక మైనస్ పాయింట్ కనిపిస్తుంది. దాంతోపాటు ఈ డిజిటల్ ఎఫెక్ట్స్ కాస్తంత కన్ఫ్యూజింగ్గా అనిపిస్తున్నాయి. ఒక చోట హీరో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు కుర్చీలు ఎగురుతూ ఉంటాయి, అట్లాగే ఫైట్స్ దగ్గర, టేబుల్ క్లాత్ ఎత్తే దగ్గర కానీ ఇట్లా కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ పనులు సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, హడావుడిగా పంపించేశారు అన్నట్టు అనిపించింది. ఇంకొక మైనస్ ఏంటంటే తమన్ యొక్క మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు, బాగాలేదు, కానీ సాంగ్ పరంగా మధ్యలో ఒక సాంగ్ బిట్ వస్తుంది, అంతవరకు బాగుంది. కానీ ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ రేంజ్లో లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ కూడా ఫ్యాన్స్ నుంచే ఉంది. సో ఓవరాల్గా 'గుంటూరు కారం' సినిమా ట్రైలర్ బాగుందనే చెప్పాలి, ఎక్సలెంట్ ట్రైలర్ అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు సంక్రాంతికి మహేష్ బాబు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ట్రైలర్ కట్లో ఇంకొన్ని ఆస్పెక్ట్స్ని జోడించుంటే బాగుండేది. డిఐకి సంబంధించి, ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ సంబంధించి కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. తమన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇస్తే బాగుండేది, సరిగ్గా ఇవ్వలేదు. సినిమాలో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ స్పెషల్ కేర్ తీసుకుంటాడు అనుకుందాం. సో ఓవరాల్గా 'గుంటూరు కారం' ట్రైలర్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. గుడ్ లేదా బ్యాడ్ లేదా యావరేజ్ అని కామెంట్ చేయండి.